హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లస్టరింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది స్నోఫ్లేక్ అనేది చూద్దాం. అసలు క్లస్టరింగ్ అంటే ఏంటి? ఓకే, అసలు క్లస్టర్ అంటే ఏంటి? క్లస్టర్ అంటే ఒక గ్రూప్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఏ డేటా. ఓకే, అంటే డేటా ఒక గ్రూప్ గా లేకపోతే ఒక కలెక్షన్ లాగా సెట్ అయి ఉంటే దాన్ని క్లస్టర్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ స్నోఫ్లేక్ లో క్లస్టరింగ్ అనేది ఎలా అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. మీరు ఇమేజ్ చూసినట్టయితే మనకు అక్కడ ఒక టేబుల్ ఉంది. ఓకే, ఈ టేబుల్లో కామన్ డేటా పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చూసుకుంటే ఇక్కడ డేట్ ఉంది. ఓకే, ఫస్ట్ జాన్ డేట్వి కొంచెం డేటా ఉంది, సెకండ్ జాన్ది కొంచెం డేటా ఉంది, థర్డ్ జనవరిది కొంచెం డేటా ఉంది. సో మనం క్లస్టరింగ్ అనేది కనుక డేట్ కాలం మీద అప్లై చేస్తే, సో కామన్గా ఉన్న డేట్ కాలం కామన్గా ఉన్న డేటా అంతా ఒక క్లస్టర్ లో ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ జాన్ అంతా ఒక క్లస్టర్ లో ఫామ్ అవుతుంది, సెకండ్ జనవరి అంతా ఒక క్లస్టర్ లో ఫామ్ అవుతుంది, థర్డ్ జనవరి అంతా ఒక క్లస్టర్ లో ఫామ్ అవుతుంది. ఓకే, ఈ క్లస్టర్స్ లో ఫామ్ అయిన వాటిని మైక్రో పార్టిషన్స్ అంటాం. ఈ మైక్రో పార్టిషన్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం. ఓకే, సో ఇలాగా మనం క్లస్టరింగ్ అనేది ఒక కాలం మీద అప్లై చేస్తే సిమిలర్ డేటా పాయింట్స్ తీసుకుని అదంతా ఒక కలెక్టివ్ డేటా లాగా స్టోర్ అవుతుంది. ఈ క్లస్టరింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి పెద్ద పెద్ద డేటా సెట్స్ ఉంటే మన డేటా రిట్రీవల్ కి క్లస్టరింగ్ చేసినప్పుడు ఏమైందంటే, మన క్లస్టరింగ్ చేసినప్పుడు ఫిల్టర్ చేయడానికి ఇంకా ఈజీ అవుతుంది. అండ్ స్నోఫ్లేక్ కాలమ్న స్టోరేజ్ కాబట్టి ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది క్లస్టరింగ్ చేయడం వల్ల. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు డయాగ్రామ్ లో చూస్తే అర్థమవుతుంది. మనం డేట్ కాలమ్ మీద క్లస్టరింగ్ అప్లై చేస్తే ఫస్ట్ జాన్ మొత్తం ఒక పార్టిషన్ లాగా, సెకండ్ జాన్ మొత్తం ఒక పార్టిషన్ లాగా, థర్డ్ జాన్ మొత్తం ఒక పార్టిషన్ లాగా వచ్చింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టోర్ కాలం మీద అప్లై చేసాం అనుకోండి. ఇప్పుడు స్టోర్ లో చూస్తే మనకి ఫస్ట్ నేమ్ ఈలింగ్ ఉంది. ఓకే, ఈలింగ్ మొత్తం ఒక పార్టిషన్ కింద వస్తుంది. అలాగే ఇండియా టెస్టోన్, అది కూడా ఒక పార్టిషన్ కింద వస్తుంది. విండ్సర్ ఒక పార్టిషన్ కింద. అలాగా మనం ఇచ్చే కాలం బట్టి అది క్లస్టరింగ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో మైక్రో పార్టిషన్ అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటో చూద్దాం.